Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. Soyana Balakrishna PA, Balaji Property, official PA, Balaji Property. ఈ ప్రాపర్టీలో బెల్ట్ షాప్ జరుగుతోంది. ఈ రోజు బాలకృష్ణ వచ్చాడు. దీనికి ఏం సమాధానం చెప్తావు బాలకృష్ణ గారు అని అడుగుతున్నా నేను. లైసెన్స్ అడిగితే లేదు, యాడ్ తీసుకొస్తున్నారో చెప్తా ఉన్నారు, ఎట్లా నడుపుతా ఉన్నారో నాకు తెలీదు. మళ్ళీ చెప్తారు సినిమాలో డైలాగ్ లో. ఇవన్నీ ఏమైతుందో నియోజకవర్గంలో చూసుకోవాలి బాలకృష్ణ గారు. మీరు వచ్చిపోయి టెంకాయలు కొట్టేది కాదు. తప్పులు ఉంటే ప్రజలు ఏమైపోవాలా? ఇటువంటి వ్యవహారాలు చేస్తా ఉంటే ఎంతవరకు న్యాయము? ఆ లైసెన్స్ తీసుకొని పెట్టిన వాళ్ళది ఏమైపోతుంది? మరి లైసెన్స్ ఎందుకు అని అడుగుతాను నేను. ఎవరు వచ్చినట్టు వాళ్ళు ఇష్టంగా పెట్టుకుంటే లైసెన్స్ ఎందుకు అని నేను అడుగుతాను. టీడీపీ ప్రభుత్వము సంపద సృష్టి అనేది బాగా చేసుకుంటోంది. ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం సృష్టించుకుంటా అన్నారు సంపద అనేది. ఎట్లా అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక వైన్ షాప్ లైసెన్స్ లేదు, ఎవరయ్యా నడుపుతా ఉండేది అంటే అతని దగ్గర ఆన్సర్ అనేది లేదు. ఇంకొక చోటు పోతే పోరంబోకు ల్యాండ్, అది ఇది పోరంబోకు ల్యాండ్ చెరువుదది. గతంలో ఈడి నుంచి ఇంకొక పార్టీకి పోయినటువంటి కౌన్సిలర్ ఈ రోజు ఆడే నిలిచిపోయి వాళ్ళు సంపద సృష్టించుకుంటా ఉన్నారు. ఎట్లా అంటే ఆ పోరంబోకు భూమిని ఎట్లా చేస్తున్నారో, ఆ మోటార్ అవన్నీ చూస్తున్నారు, మీరే సాక్ష్యాలు ఉంది. అదే కాకుండా ఈ సర్వే నంబర్ ఉండే జాగా, దీనికి కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇంతవరకు ఖాళీ చేయకుండా సంపద సృష్టి అవుతూనే ఉంది. వాళ్ళకి, ప్రజలకైతే కాదు. ఇట్లా టీడీపీ ప్రభుత్వం నడుపుతా ఉంది. రాబోయే రోజుల్లో కఠినంగా మేము రోడ్డు పైనే ఉండి ప్రజల కోసము, ప్రజల తరపున పోరాడతాం. ప్రజల గొంతు వైఎస్ఆర్సీపీ తరపున మీకు వినిపిస్తాం. మీరు చేసే తప్పులు మీరు ఆపితే మంచిది. బాలకృష్ణ గారు, మీ నియోజకవర్గంలోనే ఇంత జరుగుతా ఉంది కదా, మీకు తెలిసి జరుగుతా ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. మేము అదే నమ్ముతా ఉన్నాము. దయచేసి మీ పిఎల్ ని అదుపులో ఉంచుకోండి అని చెప్తా ఉన్నాము. జై జగన్. ఇది వచ్చి ఇదేదైతే ల్యాండ్ చూస్తున్నారో చెరువు ల్యాండ్, గవర్నమెంట్ పోరంబోకు ల్యాండ్. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి పోయినటువంటి కౌన్సిలర్, ముందు ఎలక్షన్ లో పోయినటువంటి కౌన్సిలర్ మల్లికార్జున, ఫస్ట్ వార్డ్, దీన్ని కబ్జా చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇట్లా ఉంది పరిస్థితి. దీనికి మీరు సమాధానం ఏమని చెప్తున్నారు బాలకృష్ణ గారు? దీనికైనా మా గత ఉండే కౌన్సిలర్స్ ని మీరు పిలిపించుకోండి అనేది, మరియు వాళ్ళు ఇటువంటి కబ్జాలు చేస్తా ఉంటే మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాను.